సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు వెలువడుతున్నటువంటి ఫలితాల ప్రకారం 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతా ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 7 స్థానాల్లో, అదేవిధంగా బీఆర్ఎస్ 1 స్థానం, ఎంఐఎం మరో స్థానం, ఓవరాల్గా 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే 1 స్థానం ఎక్కువ. 8 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో బీఆర్ఎస్, 1 స్థానం ఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నది. అయితే ఏపీకి సంబంధించి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు ఎట్లుండాలంటే ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేవి ఉండాలి. అయితే అటువంటివి కాకుండా అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే విధంగా తర్వాత మీ అకౌంట్లలో పైసలు వేస్తున్నా మాకు ఓట్లు వేయరు అని చెప్పేసి అట్లా అన్నట్టుగా అనిపించింది. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోతుంది, పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు పదే చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గతం నుంచి కూడా ప్రకటిస్తూ వస్తా ఉన్నాడు. ఏమనంటే నేను ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నా, ఎందుకంటే మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే చాలా ప్రమాదం జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్తూ వస్తా ఉన్నాడు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వామపక్షాలతో కూడా పొత్తుకు రెడీ అయ్యిండు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఒకటిగా అయి పోటీ చేసినాయి. తర్వాత దీనికి కారణం కూడా ఏమంటున్నారంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి అంటే పెద్దగా ఎక్కువగా పట్టు లేనట్టుగా అంటే గతంలో చర్చ జరిగింది ఏపీలో. అయితే భారతీయ జనతా పార్టీకి గట్టి పట్టు లేనప్పటికీ ఒకవేళ ఇక్కడ వైఎస్ఆర్సీపీని నిలవలించాలంటే, తర్వాత జగన్ వేస్తున్నటువంటి ఎత్తులని కానీ, తర్వాత అధికారులు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఒత్తాసలుతున్నటువంటి తీరును అరికట్టాలంటే అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం సహకారం అవసరం, తర్వాత కేంద్రం సహకారం కూడా అవసరం. వీటన్నిటికంటే ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరును ఆంధ్రప్రదేశ్ ప్రధానిగా జీర్ణించుకోలేదు. వైఎస్ సొంత చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయకుండా కాపాడినటువంటి విధానం కావచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఇలా పాత్రకు సంబంధించినటువంటి అంశం కూడా ఎన్నికలకు ముందు వెలుగులోకి వచ్చినటువంటి అంశం కావచ్చు. సిబిఐ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేదా వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత చేసినటువంటి పోరాటం. ఈ అన్ని అంశాలు కూడా రాయలసీమలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా, నాయకులు కూడా ఊహించని రీతిగా కడప జిల్లాతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూటమి వన్ సైడ్ ఆఫ్ ఎలక్షన్ గా కనబడుతూ ఉన్నది. 45 పైగా స్థానాల్లో అక్కడ కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతా ఉన్నారు. కర్నూలు, కడప, అనంతపూర్, అదేవిధంగా చిత్తూరు, ఈ 4 జిల్లాల్లో కొంత రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ ఉంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఈ 4 రాయలసీమ జిల్లాలు కూడా కూటమికే అధికారాన్ని కట్టబెట్టాలనేటువంటి దిశగా వాళ్ళ తీర్పిచ్చారు. చాలా క్లియర్గా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు కోల్పోవడానికి ప్రధాన కారణం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలను కాపాడిన తీరు కావచ్చు, లేదా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినటువంటి తీరును రాయలసీమ ప్రజానికం జీర్ణించుకోలేదు. చాలా అయినటువంటి అంటే ఎవరైతే నిందలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా ఈ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు. వాళ్ళ ద్వారానే వైఎస్ వివేకానంద రెడ్డి చంపబడిండు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. అయితే ఇక్కడ దస్తగిరి అంటే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా క్లియర్గా చెప్పిండు, నేను చంపిన వాస్తవమే, నేను లొంగిపోతున్నా, కాకపోతే ఏంటంటే వాళ్ళు చంపించింది మాత్రం వాళ్ళని చెప్పేసి పదే చెప్తా వస్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ వైఎస్ సునీత అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా మొత్తం న్యాయ పోరాటం చేస్తూ ఉంది. అంటే గతంలో ఇక్కడ ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి కేసును తెలంగాణకు కానీ లేదంటే దేశంలో ఏ ఇతర కోర్టుకైనా తీసుకెళ్ళాలంటే పంపించండి, లేకపోతే ఇక్కడ మాల్పిలేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆమె విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి మేరకు అది ఆ కేసును ఇక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణ హైకోర్టుకి మార్చడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుగా ఉంటే ఆయనకే ఎంపీ టికెట్ ఇచ్చేసి ఆ ఎంపీ టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించుకోవడం, తర్వాత ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా ఆయనకే ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. తర్వాత అక్కడ అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఫలితాలను కూడా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 4 స్థానాల్లో, జనసేన అభ్యర్థులు మరో 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఓవరాల్ గా పార్లమెంటరీ స్థానాలను కూడా కూటమి క్లీన్ స్వీప్ చేస్తా ఉన్నది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా సమాచారం అంతా ఉన్నది. ఇంకా దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకే పడిపోయింది ఇప్పుడు అంటున్న లేటెస్ట్ ప్రిడిక్షన్ ప్రకారంగా. కూటమి 145 నుంచి 153 స్థానాల దిశగా పోతా ఉన్నది. ఏపీలో ఆల్మోస్ట్ ఆల్ మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, చెల్లువేన వేణుగోపాల్, వీళ్ళంతా కూడా అంబటి రాంబాబు,
సో వీళ్ళంతా కూడా ఓటమి దిశగా పోతా ఉన్నారు. జోగి రమేష్, సో అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులంతా కూడా ఓటమి దిశగా పోతా ఉన్నారు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అక్కడ విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి ఏపీలో. సో మిగిలిన మంత్రులంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓటమి బాటలో పడతా ఉన్నారు. ఆ పార్టీ ఊహించని విధంగా సో కర్నూలు అదేవిధంగా రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా కూటమి స్విప్ చేస్తూ ఉన్నది. సో దాంతోపాటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అంతటా కూడా, కోస్తాంధ్రలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ, సో అన్ని ప్రాంతాల్లో కూడా మనకు కూటమి హవా కనబడతా ఉన్నది. గతంలో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, సో ఈ ప్రాంతాలు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ప్రాంతాలుగా ముద్రపడినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఈసారి కూటమి వైపే నిలిచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కృష్ణా, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, సో ఇవి సహజంగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారంలో ఎవరు ఉండాలనేటువంటి దాన్ని డిసైడ్ చేసేటువంటి జిల్లాలుగా చెప్తాం. కృష్ణా జిల్లాను, గుంటూరు జిల్లాను, ఈస్ట్ను, వెస్ట్ను, ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ రాష్ట్రంలో పవర్లోకి వచ్చేటువంటి పార్టీకి ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా పట్టం కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి కూడా ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ ఈ 4 జిల్లాలలో కూడా కూటమి తన హవాను కొనసాగిస్తూ ఉన్నది. సో అదే పరంపర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విస్తరించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో దేశవ్యాప్తంగా కూడా ఎవరు ఊహించని విధంగా, సో ఏ ఎగ్జిట్ పోల్ ఊహించని విధంగా ఇండియా కూటమి ఎన్డీఏకు చాలా గట్టి పోటీస్తూ ఉన్నది. సో ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క పునాదులను ఇండియా కూటమి కదిలిస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. సో అయినప్పటికీ అంతిమంగా మనకు మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఫలితాలే కాస్త భారతీయ జనతా పార్టీని గట్టెక్కించేటువంటి పరిస్థితి ఉన్నది.